ఒకసారి యేసు ప్రభు వారు వచ్చారు యోహాను సువార్తలో. యేసు ప్రభు వచ్చి దర్శించాడు. 3వ దినాన తిరిగి లేచిన తర్వాత శిష్యులు లోపల ఉంటుండగా దర్శించాడు. 24వ వచనం, 20వ అధ్యాయం 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయిను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమి అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకల గుర్తును చూచి నా వ్రేల మేకల గుర్తులో పెట్టి నా చెయ్యి. యేసయ్య వచ్చినప్పుడు, ఇప్పుడు యేసయ్యను చంపేశారు కదండి, సిలువ వేశారు కదా, భయముతో వణుకుతో వీరందరూ ఒక దగ్గర ఉంటున్నారు కదా. ఒక దగ్గర ఉండేటప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అండి. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఇలా ఉద్యోగం మానేశారు, ఇలా వ్యాపారం చేపలు వేయడం, చేపలు పట్టడం మానేశారు, అన్నీ మానేశారు కదా. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు చెప్పండి సార్? హిమాలయగా? అరే 10 మంది ఒక దగ్గర ఉన్నారు కదా సార్, మనం ఎక్కడ ఉండాలి? అక్కడే ఉండాలి కదా. మరి నీకేం పని 10 మంది ఇక్కడ ఉంటే? ఈలోగా దేవుడు వచ్చాడు. యేసయ్య వచ్చి వారితో మాట్లాడి అభయ మాటలు చెప్పి, ధైర్యపు మాటలు చెప్పి, నేను లేచాను, ఏముందా, భయపడద్దు అని వారితో మాట్లాడి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇంతలోగా వస్తాడు. ఎన్ని గంటలకు వచ్చాడు, ఎంతసేపుకి వచ్చాడు తెలీదు. వచ్చిన తర్వాత మీరు చెప్తారు కదా, ఇప్పుడు సాక్ష్యం చెప్పినట్లు ఏం చెప్తారు? మేము యేసయ్యను చూసాం, ఆయన యేసయ్య లేచి ఉన్నాడు, ఆయన సజీవంగా ఉన్నాడు, ఆయన గాయాలు చూపించాడు అని చెబితే ఏమనాలి? ఏమనాలి సార్? నమ్మాలి కదా. నమ్మాడు ఈయన. కారణం ఏంటి? సహవాసంలో లేడండి. దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తాడంటే ఎందుకు నమ్మకం రావట్లేదు మనకి? ఎన్ని పరిస్థితులైనా సరే దేవుడు నీకు తోడై ఉంటాడంటే ఎందుకు నమ్మకం రావట్లేదు? డాక్టర్లు ఏం చెప్పినా సరే నా దేవునికి సమస్తము సాధ్యము అన్న చెప్పినా సరే ఎందుకు నమ్మకం రావట్లేదు? ధైర్యంగా ఎందుకు ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నావు? వాళ్ళు అలాగే చెబుతారు, అయినా కష్టాలు వస్తాయి అని ఎందుకు అపనమ్మకం వస్తుంది అని అంటే సహవాసంలో ఉండకుండా ఎక్కడో ఉంటున్నాం కాబట్టి. సహవాసంలో ఉన్నవారు మాటలు వేరేగా ఉన్నాయి కదా. మేము యేసయ్యను చూసాము, ఆయన గాయాలు చూసాము, ఆయన సజీవంగా ఉన్నాడు, ఆయన సజీవుడు అని వీరు పాటలు పాడుతుంటే మీరు ఎవరినో చూశారు, ఆయన సజీవుడు కాదు, ఆయన లేచి ఉంటే నన్ను గాయాలు చూపించాలి, వ్రేలెట్టి నేను చూడాలి అని మాట్లాడతాడు. ఎవరైనా తోమాయే. కానీ ఎవరు తెలుసా? అన్ని వదిలేసిన వాడండి ఈయన. పరిచర్య కొరకు ప్రతిదీ వదిలేశాడు. యేసయ్య వచ్చిన తర్వాత యేసయ్య మాట్లాడుతున్న మాట మీరు చూస్తారా? 27వ వచనం. తర్వాత తోమను చూచి నువ్వు నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా నేను. యేసు నీవు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. అంటే నువ్వు వేస్ట్ అన్నాడు కదా, అంతేనా? నువ్వు వేస్ట్రా అన్నాడా? ఏ తప్పు చేశాడు చెప్పండి? ఇప్పుడు నమ్మలేదు, నిజమే. నమ్మకపోవడానికి కారణం ఏంటో తెలుసా? సహవాసంలో ఎక్కడ ఉండాలో అక్కడ లేడండి. మీరు చూడండి, ఎవరైతే సహవాసంలో ఉండరో వారితో మాట్లాడండి, ధైర్యం రాదు. ఇక్కడికి వస్తూ ఉంటే, సహవాసంలో ఉంటే, ఆత్మీయులతో ఉంటే, ప్రతిరోజు దేవుడు మాట్లాడుతుంటే ఆ మాటలు ప్రతిరోజు మనల్ని బలపరుస్తుంది, ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటాం కాబట్టి ప్రతి మాట మనకు ధైర్యాన్ని కలుగజేస్తుంటా కాబట్టి ఎనీ టైం ఏ పరిస్థితుల్లోనైనా సరే నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. చంపేద్దామని లేచి వస్తున్న లాబాను దేవుడు గద్దించలేదా? ఫరో తన శ్రేష్టమైన 600 రథములతో వచ్చి చంపేద్దామని ఇజ్రాయేల్ ప్రజల మీదకి వచ్చినప్పుడు దేవుడు ఒక అద్భుతాలు చేయలేదా? అదే దేవుని కదా మనం ఆరాధిస్తున్నాం, అదే దేవుని కదా మనం సేవిస్తున్నాం, ఆ పరిచర్య కదా మనం చేస్తున్నాం. అయినా అపనమ్మకం ఎందుకు తెలుసా? మనం ఎక్కడ ఉండాలో ఎప్పుడైతే అవిశ్వాసంగా మాట్లాడుతున్నాడో వారిని దేవుడు మాట్లాడుతున్నావు, వేస్ట్ రా, నువ్వు చూసి నమ్ముతున్నావు కానీ చూడకుండా
ఇప్పుడు దేవుడే బెస్ట్ అనిన తర్వాత ఇందులో మనం బెస్ట్ అని వెళ్ళిపోవచ్చా కదా? మన మైండ్లో ఏంటంటే బెస్ట్ కదా. అప్పుడప్పుడు అలాగే అనిపిస్తుందా లేదా? పరిస్థితిని బట్టి దేవుడు కార్యము చేయడేమో, ప్రార్థన వినడేమో, ఇంకా ఇంతే నేమో అని అనిపిస్తుంది కదా. ఈ అవిశ్వాసము అవిశ్వాసం మనలోనికి వచ్చినప్పుడు అయ్యో ఇది దేవునికి ఇష్టం లేని పని. ఆ రోజు తోమాను గద్దించాడు, చూడకుండా నమ్మేవారు ధన్యులు అన్నాడు కదా. ఇలా నేను కూడా చేస్తున్నానంటే ఇంకా నాలో యోగ్యత రాలేదు, ఇందులో వెళ్ళొచ్చా అనే ఒక డౌట్ ఎవరికి రాదు, ఎవరికి రాదు. పరిస్థితిని బట్టి డౌట్ వచ్చింది అంటాం అంతే. ప్రభునామానికి మహిమ కలుగునుగా. స్తోత్రం. పాస్టర్ గారు కాబట్టి తరచుగా రావాలా చర్చికి? పాస్టర్ గారి జీతం గురించా? ప్రతి ఒక్కరు రావాలి. ఎందుకు? మనం సిద్ధపడుతున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నా? సిద్ధపడుతున్నాం. ఇది ఒక స్కూల్, ఇది ఒక స్కూలు. ఇది ఇక్కడ మనం చదువుతున్నాం. ఇది జీవితం గురించి నేర్పించబడుతుంది. మనం ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలాగా నడవాలో ఇక్కడ నేర్పించబడుతుంది. ఒకరోజు కాదు. ఈ చదువు అయితే కొంతవరకు చదువుతారు, ఆ తర్వాత ఉద్యోగం చేసుకుంటారు. ఇది జీవితం అంతా నేర్చుకోవడమే. ఎప్పటికొరంటే ఆయన వచ్చే వరకు దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు ఆయన వచ్చే వరకు. అదే నేను అంటాను, తోమా వెళ్ళొచ్చా అక్కడ ఉండకుండా? నేను అంటాను, తోమా బోధకుడు కదండి, తోమా ఏర్పరచబడినవాడు కదండి, తోమా అనేకుల్ని నడిపించే వ్యక్తి కదండి, మన దేశానికి వచ్చిన వ్యక్తి తోమే. అలాంటి వ్యక్తి సన్నిధిని వదిలేవచ్చా? సన్నిధి రాకుండా ఆగిపోవచ్చా? నీకేం పని ఎక్కడికి వెళ్ళి? ఇవన్నీ ఏ పొరపాటు అనిపించారు. సులువుగా చిక్కులు పెట్టే పాపం అండి. ప్రభునామానికి మహిమ కలుగు. హల్లెలూయా. నయమి అంటది 21వ వచనంలో, 1వ అధ్యాయంలో, ఋతులో, సర్వశక్తుడు నాకు ఏం చేశాడు? నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని, కానీ ఆయన రిక్తునిగా చేశాడని అంటది. 21వ వచనంలో మనం చూస్తే 1వ అధ్యాయంలో, నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాడు. ఓకే 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 చాలు. దేవుడు చేశాడండి? దేవుడు చేశాడా? వీరు నిబంధన కలిగిన ప్రజలు కదా. ఎవరండి? మీ మొక్కలు అలాగే ఉంటాయి నాకు తెలుసు. వీళ్ళు నిబంధన కలిగిన ప్రజలు, ఏర్పరచబడిన ప్రజలు, వాగ్దానము పొందిన ప్రజలు. ఎక్కడ ఉండాలి? బెత్లెహేంలోనే ఉండాలి. అది కరువు అయినా, అది కష్టమైనా. ఈయన చెబుతూ ఆగిపోయారు. ఏంటో తెలుసా? ఆ పెద్ద ఆయన చాలా బాగా వింటున్నారు ఆ రోజు వాక్యం. చాలాసేపు ఉన్నారు. ఆయన నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నమాట, అయ్యా ఇది వరకు ఏ మీటింగ్కి, ఏ ప్రేయర్కి నేను వెళ్ళను కూడా అన్నాను. ఆయన వచ్చి చాలా సంతోషిస్తారు. సంతోషించిన తర్వాత ఆయనతో మాట్లాడారంట. ఆయన చెబుతున్న సాక్ష్యం ఏంటంటే, అయ్యా చిన్న సంఘమైన పెద్ద సంఘమైన కష్టాలు ఉంటాయి, ఏవేవో ఉంటాయి. కుటుంబంలో గొడవలు ఉండవండి, అన్నదమ్ముల ఆర్గ్యుమెంట్ ఏమో ఉండదా? ఉంటాయి. అలాగని వేరైపోతామా? కాదు. కాబట్టి ఈ సంఘంలో మీరు ఎదగాలి, ఈ సంఘంలోనే మీరు ఉండాలి. ఏవేవో వచ్చాయని ఇంకా పట్టించుకోవద్దు, ఇంకా ఇక్కడ స్థిరపడిపోండి అని 1-2 మాటలు చెప్పారండి అని నాతో చెబుతున్నారు. ప్రైజ్లో నేనేం చెబుతున్నాను అంటే, కష్టమైన నష్టమైన ఎక్కడ ఉండాలి? బెత్లెహేంలోనే ఉండాలి. ప్రైజ్లో ఎక్కడ ఉండాలి సార్? కష్టమైన నష్టమైన ఆత్మీయులతోనే. ఇప్పుడు ఆత్మీయులతో ఇబ్బంది వచ్చిందండి, ఇప్పుడు అన్యుల దగ్గరికి వెళ్ళిపోయామండి. బెనిఫిటా? ఆశీర్వాదమా? అక్కడ ఆత్మీయతలో ఎదుగుతామా? కాదు. కష్టమైన ఎక్కడ ఉండాలి? నష్టమైన ఎక్కడ ఉండాలి? మీరు అంటలేదు, ఈ మాట మీకు ఉంపుగా లేదు. దేవునికి స్తోత్రం. మాకు తేడా జరిగితే ఉండవండి. మా మాట చెప్పండి సార్, మేము మాట పడవండి. ఒక్కరు ఏ మాట అంటే అసలు
సినిమా డైలాగులు వద్దు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరువు వచ్చిందండి, బెత్లెహేముని వదిలేసిందండి. సమస్య వచ్చిందని బెత్లెహేముని వదిలేసిందండి. ఎక్కడికి వెళ్ళకూడదని దేవుడు చెప్పాడు, మోయాబు దేశానికి వెళ్ళిపోయిందండి. అక్కడ నష్టం జరుగుతున్నప్పటికీ కూడా, తన భర్త చనిపోయినప్పటికీ కూడా ఇంకా 10 సంవత్సరాలు నిలిచిందండి. ఆ 10 సంవత్సరాలు నిలిచిన తర్వాత 2 కుమారులు కూడా చనిపోయారు. అప్పుడు అర్థమవుతుంది, ఎప్పుడు భర్త చనిపోయిన తర్వాత మగ దిక్కంతా కూలిపోయింది, అంటే కోల్పోయిన తర్వాత సర్వము అయిపోయిన తర్వాత ఎప్పుడు దేవుడు కనబడ్డాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతకుముందే వచ్చేసి ఉంటే బాగుంది కదా. అయ్యా ప్రార్థనకు రండి అయ్యా అని దైవ సేవకులు బ్రతిమలాడినప్పుడే వచ్చేస్తే బాగుంది కదా. మీ ఇంట్లో ప్రేయర్ పెట్టించుకోండి అని ప్రాధేయపడినప్పుడే అప్పుడే పెట్టించుకుంటే బాగుంది కదా. నష్టం జరగకుండా ఉండేటప్పుడే సెటిల్ అయిపోతే బాగుంది కదా. అంత నష్టం అయిపోయిన తర్వాత, అందరినీ కోల్పోయిన తర్వాత ప్రభు దగ్గరికి రావడం అది మనకి నష్టం కదా. ప్రభునామానికే మహిమ కలుగునుగా. ఇంత చేసి ఇప్పుడు తను ఏం మాట్లాడుతుందంటే, ఏమైనా పొరపాటు అయింది నాదే తప్పు అన్నదా. అది ఇప్పుడును అప్పుడును విశ్వాసులు అంతే. మీరు ఎవరిని అడగండి, పొరపాటు అని ఎవరు ఒప్పుకోరు. మీరు ఎందుకు ప్రార్థనకు రాలేదంటే తప్పైపోయిందండి, నేను నిజానికి ఏదో విధంగా రావాలి కానీ నేనే రాలేకపోయాను, పొరపాటు అయింది అని ఎప్పుడైనా మీతో ఎవరైనా చెప్పారా? చెప్పరు కూడాను కదా. మీరు ఎన్ని విధాలుగా చెప్పండి, లేదండి ఇదండి, లేదండి అదండి, అందుకే అండి రాలేదు, ఇందుకే అండి అది ఇది చెప్తారు తప్ప పొరపాటు అయిందని. మరి నయోమి అంతే కదా. నయోమి కూడా పొరపాటు అయిందని చెప్పిందండి. అరే బెత్లెహేం నుండి మోయాబు దేశానికి వెళ్ళకూడదండి, దేవుడు చెప్పాడండి, అయినా నేను వెళ్ళిపోయానండి, అది పొరపాటు జరిగిందండి, అందుకే నష్టం అండి అని అన్నదా? అందు కూడా అలాగంటే బాగుండు, దేవుడు కృప చూపించున్నాను. అలాగ అనాలనే ఈరోజు మాట్లాడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అలా ప్రార్థన చెయ్యాలనే ఈరోజు మాట్లాడుతున్నాను. అలా ప్రార్థన చేయగలిగితే క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నా దేవుడు. మరలా పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు నా దేవుడు. సర్వము కోల్పోయిన దావీదునే దేవుడు పరిశుద్ధపరిచాడండి. మరలా హిమము కంటే తెల్లగా మార్చేశాడండి. మరలా సింహాసనాన్ని దేవుడు ఇచ్చాడండి. ఆయన పాద సన్నిధికి రాగలిగితే మరలా అర్హులుగా మార్చేస్తాడు నా దేవుడు. అర్హులుగా మార్చేను యేసయ్యా నీ కృప. ఏంటి ఏం మార్చింది? యేసయ్య కృపేనండి. ఆయన కృపను వేడుకుంటే, అందుకే యేసయ్య నీ యొద్ద కృప దొరుకును అన్నమాట మనం చూస్తాం. ఎవరి యొద్ద? నా యేసయ్య యొద్ద కృప దొరుకుతుందండి. ఆయన యొద్దకు రాగలిగితే, ప్రార్థన చేయగలిగితే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. హల్లెలూయా. భయభక్తులు, ప్రజలందరూ భయభక్తులు నిలుపడానికి కారణం ఏంటంటే ఆయన యొద్ద క్షమాపణ దొరుకును అన్నమాట. ఎవరి యొద్ద? క్షమించేవాడు ఎవడైనా ఉన్నాడా అంటే నా యేసయ్య. కీరవాణి గారు మాట్లాడుతూ, స్టేజ్ మీద మాట్లాడుతూ ఏమన్నారు తెలుసా? నాకు నచ్చిన యేసయ్యలో నచ్చిన మాట ఏమిటి అని అంటే, ఆయన సిలువలో పలికిన మాట, అందరినీ అయ్యా క్షమించే గుణము కలిగి ఉన్నాడు, అది నాకు నచ్చిన మాట అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన శిలువలో వ్రేలాడుతూ కూడా పలికిన మాట ఏంటో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించుట. ఆ క్షమాగుణం నాకు నచ్చింది అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి దేవుడు నీ దేవుడు. ఎంత పాపి అయినా క్షమించడానికి, ఇలాంటిది కాలు పట్టుకుంటూ ఉంటే, ఇతనికి తెలియదా వ్యభిచారి అని అందరూ అనుకుంటూ ఉంటే దేవుడు క్షమించి అర్హత ఇచ్చాడండి, అర్హుడుగా మార్చాడండి. మీరు అనుకుంటున్నారా పాపం చేశాను, పొరపాటు చేశాను, నా పని అయిపోయింది, ఇంకా దేవుడు క్షమించాడేమో, ఇంకా అంతేనేమో అనుకుంటున్నారా? 500 కాగితాలు ఉందా? నలిపేస్తామా? నలిగిపోద్దా? దాని విలువ ఏమైనా తగ్గుద్దా? అది తీసుకెళ్తే చల్లదా? ఎవరు తీసుకోరా? నలపబడింది అంతే, నలిగిపోయింది అంతే, దాని విలువ మాత్రమా తగ్గలేదు. దేవునికి స్తోత్రం.
అందుకే మీ విలువ ఇంకా తగ్గలేదని చెబుతున్నాను. ప్రభు సన్నిధికి రాగలిగితే మరలా ఇస్త్రీ చేసేస్తే చాలండి, కొత్త నోటుగా అయ్యేది. ఎవడైనా తీసుకుంటాడు, దాని వాల్యూ ఇంకా తగ్గదు. అందుకే ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చేద్దాం, కళ్ళు మూసుకుందాం. ప్రభువా నీకే వందనాలు.